హాయ్ గైస్, ఈరోజు అయితే మనము జూ పార్క్ వచ్చినాము. ఎందుకంటే ఇంటికాడ నుంచి ఇది వరకు వచ్చేసరికి జర్నీలో కొంచెం లేట్ అయింది. ఇప్పుడే 12 అవుతుంది, వెళ్ళి తినాలి. ఫస్ట్ మనం అయితే టికెట్ తీసుకుందాం. అయితే నేను ఏమనుకున్నా అంటే 100 సబ్స్క్రైబర్స్ వచ్చినాక ఒక పెద్ద లాంగ్ వీడియో తీద్దాం అనుకున్నా, కానీ ఇక అది కుదురుతలేదు. ఎందుకంటే ఇక కొంచెం లేట్ అవుతుంది, నాకు కూడా కొన్ని పనులు ఉన్నాయి. కాబట్టి ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం జూ పార్క్ వచ్చేసినాం. ఈరోజు కంటెంట్ ఏంటంటే జూ పార్క్ జంతువులను చూపిస్తాం. ఫస్ట్ అయితే టికెట్ తీసుకుందాం. ఆన్లైన్ ఉంది, క్యాష్ ఉంది. ఆన్లైన్ తీసేసుకొని వెళ్ళిపోదాం, లోపలికి వెళ్ళిపోదాం. మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ టికెట్ అయితే తీసుకున్నాం. వెళ్దాం, లోపలికి వెళ్దాం. బ్యాగ్స్కి కూడా ఛార్జ్ చేస్తారు ఇప్పుడు. మళ్ళీ బ్యాగ్స్ కూడా లోపలికి బ్యాగ్స్ తీసుకెళ్ళకూడదా అనేది తెలియదు కదా. బ్యాగ్స్కి కూడా ఛార్జెస్ తీసుకోవచ్చు అనుకుంటున్నా. ప్రజెంట్ ఇప్పుడైతే మనం జూ పార్క్ లోపలికి అయితే వచ్చేసినాము. లోపల ఇక మన బ్యాక్ సైడ్ ఫుడ్ కౌంటర్ ఉంది. టికెట్ అయితే 100 రూపాయలు తీసుకున్నాడు. టికెట్ 100 రూపీస్. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో టికెట్ 100 రూపీస్. అయితే ఏమైంది, నేను తక్కువ అనుకుని నేను 500 తీసుకుని వచ్చిన. వెళ్ళడానికి 200 అన్నాయి. తినడానికి సరిపోదు చూడాలి. పునైతే అయితే మన వాళ్ళకి. ఇక్కడైతే కోతులు, టైగర్ ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తుంది. ఇది వైట్ టైగర్. ఎంత పెద్దగా ఉంది. నెక్స్ట్ అయితే చిరుత. ఇది చిరుత, దీని పేరు. ఇది మాక్సిమం అనుకోలే ఇంతమంది జనాలు ఉంటారు అని. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. అది బయటకు వచ్చి పని చూస్తున్నట్లున్నది. అండ్ అక్కడ ఉన్నైతే ప్రజెంట్ ఇప్పుడు అది పెద్ద పులి. అది పెద్ద పులి నిజంగా చూస్తేనే భయం అవుతుంది. పెద్ద ఉంది అసలు. దాన్ని చూస్తుంటేనే సగం భయం అవుతుంది. ఆగే 2 టైగర్లు లోపల. జీవితం వైట్ టైగర్స్, పెద్ద పులి, ఒకటి చిరుత. ఈ 3 ఇంకోటి 2 ఉన్నాయి. కానీ నాకు పెద్ద వైట్ టైగర్ బాగా అనిపించింది. వాటర్ లో ఉంది కదా, అది బాగుంది. నా బ్యాక్ సైడ్ అనిపిస్తుంది కదా, నా బ్యాక్ సైడ్ మొత్తం టైగర్ జోన్. మ్యాక్సిమం దీపావళి ఎవరు రారలే అనుకున్నా, బట్ చాలా మంది వచ్చారు. ఫ్రీ అక్కడ కనిపిస్తుంది కదా, ఒక్కటే కూర్చుంది. ఇంకోటి ఉండాలి పులి, ఆడపులి ఉండాలి, ఆడసింహం ఉండాలి, మగసింహం. అది లెఫర్డ్ ఎంత బాగా వండుకుంది చూడండి పైన. ఇద్దరు అవుతుంది. ఏ బాబు లేమా బాబు. అవి 2 వండుకున్నాయి ఆడ. ఇంత బాగా వండినాయి చూడు. 2 ఉన్నాయా. నీటి గుర్రాలు అంటారు, నీటి గుర్రం అంట. నెక్స్ట్ మనం వెళ్ళేసి ఖడ్గమృగం చూద్దాం. దీని పేరు ఖడ్గమృగం అంటారు. మౌంటైన్ డ్యూ కావాలంటే దీని దగ్గరికి వెళ్ళండి, ఇచ్చుది చూడండి. చూద్దాం. ఇప్పుడైతే నాకైతే ఆకలి అవుతుంది. ఫస్ట్ ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళి లేపేసి ఎలిఫెంట్ చూద్దాం ఫస్ట్. ఇవి కెమెరాలో చూసి చిన్నగా అనిపిస్తాయి, కానీ రియల్ చూసి చాలా పెద్దగా ఉన్నాయి కదా బ్రో. ఇటు చూడు బ్రో. ప్రజెంట్ అయితే పులిహోర అయితే తీసుకుందాం. ప్రజెంట్ ఇక్కడ మనం సాస్ పులిహోర తిందాం. సాస్ పులిహోర అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు తిందాం. చూద్దాం. ఇది సరే, నార్మల్గా ట్రై చేద్దాం. నార్మల్గా పర్లేదు, బాగానే ఉంది. పులిహోర లాగా ఉంది. వాటర్ బాటిల్ తీసుకురావడం మర్చిపోయినా. సాస్తో ట్రై చేద్దాం. సాస్ అంటే
చారులా ఉంది అంతే, చారు జస్ట్ టమాటా చారు ఎట్లుంటుంది అట్లా ఉంది అంతే. బాగుంది. ఇప్పుడైతే నేను కోకోకోలా తీసుకున్నా, కోకోకోలా తాగేసి వెళ్ళి ఏనుగులు చూస్తాం. లాస్ట్గా ఏనుగులే మిగిలిపోయినాయి. అంటే ఇక చాలా ఉండే కానీ నేనే ఇక నాకు ఏంటంటే ఇంట్రెస్ట్ రాక ఇక అన్నిటినీ కవర్ చేయలేదు. మెయిన్ అంటే పులి, పెద్ద పులి, చిరుత ఇవి ఉన్నాయి కదా, వీటిని మాత్రమే కవర్ చేసిన. తర్వాత బాగా ఆకలింది రావడమే నేను 12కి వచ్చిన. పెద్ద పులి అవన్నీ కవర్ చేసుకున్నాము. చిరుత, పెద్ద పులి, సింహం. మళ్ళీ సింహం అంటే ఆడసింహం కనిపించలేదు కానీ మగ సింహం ఒకటి కనిపించింది. కోక్ తీసుకున్నాయి, అది చిత్రాన్నం తినేసి, పులిహోర తినేసి ఇది తీసుకున్నాం. ఆడ అమ్మాయి బాగుంది, మాట్లాడదామంటే భయం వేస్తుంది. ఇగో ఇవన్నీ మంకీస్ చూస్తున్నారు కదా, ఎన్ని రకాల మంకీస్ ఉన్నాయో. ఈ మంకీస్ అన్నీ ఎటు సైడ్ వెళ్ళాలి, మంకీస్కి ఇటు సైడ్ వెళ్ళాలి. ఇటు సైడ్ వెళ్తే మనకు ఇటు సైడ్ వెళ్తే అన్నీ ఆల్ మంకీస్ కనిపిస్తాయి. కానీ ఇప్పుడు నాకు ఏనుగుని చూడాలని ఉంది. మంకీస్ అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మంకీస్ చూడడానికి అయితే వెళ్దాం. ఇప్పుడు నాకు మంకీస్ని చూడాలని అంత ఇంట్రెస్ట్ లేదు. ఒకటి చింపాంజీ ఒకటి చూడాలి. చింపాంజీని ఒకదాన్ని చూడాలి, దాన్ని చూద్దాం. ఫస్ట్ చింపాంజీని చూద్దాం. చింపాంజీని చూసేసి దాని తర్వాత ఆ సైడ్ వెళ్ళిపోదాం. వీటిని చూద్దాం. ఏనుగుల్ని చూడడానికి వెళ్దాం. పక్క ఏనుగుల్ని చూసి ఇంటికి వెళ్ళిపోతే ఓ పని అయిపోతుంది మనకు. చూడు కోపం వస్తుంది, ఎందుకు పంపించారు? సరే సరే చూడండి, అగో ఏనుగులు, ఇంకోటి ఏంటిది బటర్ఫ్లైస్ ఐటమ్ అటు సైడ్ వెళ్ళిపోవాలి. ఇంకేంటివి 2 మంకీస్, ఇవన్నీ చూడడానికి ఇటు సైడ్ అంటే ఇక్కడ ఇవి ఇటు సైడ్ ఉన్నాయా టోటల్ ఈ 2 బోన్లలో గింతలు ఉంటాయి మంకీస్, ఇంతనే అవి చూడడానికి వెళ్ళాలి. పోతే ఇక పిల్లులు, పిల్లేని, ఇక పులి, తెల్ల పులి, బెంగాల్ పులి, ఈ రెండింటిని చూడాలంటే ఇట్లా చిరుత పులి, అడవి కుక్కలు అటు సైడ్ ఉంటాయి. ముందరికి వెళ్ళి రైట్కి తీసుకోవాలి. పోతే డైనోసార్ వరల్డ్, డీనో వరల్డ్ అంట, బటర్ఫ్లైస్ అవన్నీ ఉంటాయి. ఇటు సైడ్ వెళ్ళాలి. బటర్ఫ్లైస్ ప్రపంచానికి బటర్ఫ్లైస్ పార్క్. అవి నిజంగా ఉంటాయో లేదో తెలియదు కానీ నేను ఫస్ట్ టైం ఇప్పుడే వచ్చాను కాబట్టి చూపిస్తున్నా. అప్పుడు వైట్ టైగర్ వాటర్లో ఉంది కానీ ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. మ్యాక్సిమం ఇక్కడ వండుకుంది చూడండి. కావాల్సింది లాస్ట్ ఏనుగుని చూసే టైంకి ఏ అడ్డం వస్తే అవి చూసుకుంటూ వెళ్ళిపోదు. నాకు కావాల్సింది ఏనుగుని చూడాలంతే. అది వస్తుంటేనే వాటర్ ఫాల్స్ దిగుతున్నట్టు ఉంటుంది. అందుకే ఏనుగుని చూడనికే పోదాం ఫస్ట్. చూడండి అది ఇక్కడనే వస్తుంది చూడండి. ఏ బ్రో, అది నా వైపే వస్తుంది. వచ్చింది షార్ట్ కొడుతుంది బ్రో, షార్ట్ కొట్టదు బెస్ట్ సాలే. మ్యాక్సిమం గెలుకులు కాళ్ళమే. ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ కూడా నక్కలే కానీ దీని పేరేమో ఉంది, దోల్ అడవి కుక్క, దోల్ అంట దాని పేరు. దోల్ ఏంట్రా, ఏం పేర్లు రాదండి? మీరు పెట్టారా లేకపోతే అవి పెట్టుకున్నాయా? నా బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది పికాక్ వరల్డ్. అంటే అటు సైడ్ పోతే మొత్తం పికాక్సే ఉంటాయి కానీ మనకు కావాల్సింది ఎలిఫెంట్. దాన్ని చూడాలి. దాన్ని చూసిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు పికాక్స్ చూసుకుంటే వెళ్దాం. మనం ఎలిఫెంట్ వరల్డ్కి అయితే వచ్చేసినాం. కనిపిస్తుంది బ్యాక్ సైడ్, దీని అవతల అంటే కొంచెం ముందరికి వెళ్తే మనకు కనిపించద్ది. చూడండి ఎలిఫెంట్స్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి వాటిని దగ్గర నుంచి చూడాలి అంటేనే కారిపోద్ది మనకు. ఇంకా మిగతా వాటికి స్నానం చేపిస్తున్నారు అవతల సైడ్. 2 మొత్తం 4 ఉన్నట్లున్నాయి. ఇంకోటేమో దాన్ని అవతల సైడ్ ఉంది.
అది తింటుంది. ఎంత పెద్ద ఉంది చూడండి. ఇంత దాని వరల్డే సరే పైన మొత్తం 3 ఎలిఫెంట్స్, మొత్తం 4 ఉన్నట్టున్నాయి ఎలిఫెంట్స్ అన్నీ 4 ఉన్నాయి. ఆ 4 ఎలిఫెంట్స్ ఉంటాయి మొత్తం తిరుగుతాయి. ఇప్పుడు అదంతా ఉందా ఆ గోడల కాడ నుంచి అదంతా తిరుగుతాయి ఎలిఫెంట్స్ వాటి ఇష్టం ఉన్నట్లు. వెహికల్స్ వస్తున్నాయి కదా, ఆ వెహికల్స్ దాని గురించి చెప్తా ఒకసారి వినండి. ఇందాక నేను చూపించాను కదా, లైక్ ఎట్లా అంటే వెహికల్స్ చూపించాను కదా, వాటిని ఏం చేస్తారంటే ఆ ప్రజెంట్ అక్కడ టికెట్స్ బుక్ చేస్తున్నారు. ఆ టికెట్స్ మనము తీసుకొని అక్కడ వాళ్ళకు చూపించేసి మనం ఆ వెహికల్స్ ఎక్కాలి. ఎక్కితే అక్కడ లోపల డైరెక్ట్ ప్యాండాస్ ఉంటాయి అండ్ కొన్ని సింహాలు ఉంటాయి. వాటిని ఏంటంటే లైవ్లో దగ్గర నుంచి చూడవచ్చు అనమాట. కాబట్టి అందుకే ఆ టికెట్స్ బుక్ చేసుకుంటారు. ఒకవేళ మన దగ్గర పైసలు ఎక్కువ ఉంటే ఆ టికెట్ బుక్ చేసుకొని మనం డైరెక్ట్ ఆ వెహికల్స్లో ఎక్కి వెళ్ళిపోవచ్చు. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వెళ్ళాను, మళ్ళీ ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు, అందుకే నేను ఇంట్రెస్ట్ అంత చూపించట్లేదు. అంటే చూపించాలి అనుకుంటే చూపించేవాడిని, ఎందుకంటే డబ్బులు లేవు నా దగ్గర. డబ్బులు ఉంటే పక్క చూపించేవాడిని. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే లాస్ట్ ఎలిఫెంట్స్ అయితే చూసేసాం. మిగతా మనం చూడనివి ఏమన్నా ఉంటే డైరెక్ట్ వెళ్ళి చూసేద్దాం. ఇప్పుడు పికాక్ వరల్డ్ ఉంది. పికాక్ వరల్డ్లోకి వెళ్ళి ఆ పికాక్స్ అని చూద్దాం. ఓకే, లెట్స్ గో. మనం పికాక్ వరల్డ్ దగ్గర ఉన్నాం. అందరు అట్లా చుట్టూ తిరిగి వస్తారు, నేనైతే ఇట్లా వెళ్తున్నా, రివర్స్ వెళ్తున్నా. ఏనుగులు చూసి వెళ్దాం. ऐसा पकड़ो, हुरन पकड़ो, ऐसा नीचे करो थोड़ा, पकड़ो ऐसा पकड़ो। वाइट पीकॉक्स चलो बस चलो चलो बस అవేమో ఇవే కలర్ పీకాక్స్ రా. ఇవి చాక్లెట్ కలర్ ఉన్నాయి. ఇవి మనము నార్మల్గా విలేజెస్లో చూసే పీకాక్స్. ఇవి మనం నార్మల్గా విలేజెస్లో చూస్తాం కదా, ఈ పీకాక్స్ బ్లూ కలర్ ఇట్లా ఉంటాయి. లైక్ ఇది చూడండి, జాలిలా కనిపిస్తలేదు కరెక్ట్. ఇదే రకమైన పీకాక్ రా. దీని పేరు కూడా రాయలేరు, దీని పేరు కూడా రాయలేదు. బట్ ఇది ఏ రకమైన పీకాక్ నాకు అర్థం కావట్లేదు, కానీ చాలా బాగుంది. రంగులు అన్ని రంగులు ఉన్నాయి దాని లోపల. లైక్ చూడండి, రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, లైట్ రెడ్, ఇలాంటి అరుదైన పక్షులు. నిజంగా ఆరెంజ్ కలర్ కూడా ఉంది దాని లోపల. ఇగో చాలా పెద్ద, దగ్గర నుంచి చూస్తే పెద్దగా అనిపిస్తుంది, ఫోన్లో చూస్తే కొంచెం చిన్ననే అనిపిస్తుంది. కానీ ఇక పోతే దగ్గరకు చూసినాం అనుకో అది వేరే ఉంటుంది. ఇంత పెద్దగా ఉంది చూడండి. అయితే దీనికన్నా ఇంకోటి పెద్ద తాంబేలు ఉండే, అదే రీసెంట్ కాదు, ఒక సంవత్సరం క్రితం చనిపోయింది. అది దీనికన్నా పెద్దగా ఉంటుంది తాంబేలు, చాలా పెద్ద తాంబేలు అది. పార్క్లో నాకు జరిగిన కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటా, ఇప్పుడు చెప్తున్నా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైసలు ఎక్కువ పట్టుకురండి. సెకండ్ థింగ్ ఏంటంటే, చాలా రోజుల తర్వాత వచ్చేటోళ్ళు మాత్రం అవే రేట్లు ఉంటాయని మాత్రం అనుకోకండి, మొత్తం ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. ఏవైనా సరే మీకు 100 దాటే ఉంటాయి, 100కి తక్కువ ఉండవు. ఆ కోక్స్ కానీ, ఆ కోక్స్ ఒక్కటే జర 30 అంతే. కూల్ డ్రింక్స్ 30 రూపీస్ ఉన్నాయి తప్ప మిగతా అన్నీ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఫుడ్ అయితే టోటల్ ఎక్స్పెన్సివ్. ఓకే, ఇక ఇంటికి వెళ్ళిపోతున్నా. థ్యాంక్ యూ ఆల్. ఇప్పటి వరకు వాచ్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నాకు వీలైనంత వరకు నేను లాంగ్ వీడియోస్ తీయడానికే ట్రై చేస్తా, మంచి కంటెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తా. ఓకే, బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వీకే పిల్ల ఛానల్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ నేను మ్యాక్సిమం మీరు కోరుకునే కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను.
ఎలాంటి కంటెంట్ చేయాలో కూడా మీరు నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.